సార్ మీ పేరు? కిరణ్ కుమార్ అండి. ఏం చేస్తారు సార్? నేను ఫార్మసీలో చేస్తున్నాను. ఎక్కడ సార్? మా సొంత ఊరు అరకండి. సార్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇక్కడ మీ ప్రాంతం ఎలా ఉండబోతుంది అంటారు ఎన్నికలు అనేవి? ఏం చెప్తారు? మా ప్రాంతం అంటే ఇంకా మాకు ముఖ్యంగా అంటే చాలా సమస్యలు ఉన్నాయండి. ఈ గవర్నమెంట్ అయితే ఏం చేసింది అయితే ఏం లేదండి. ఈ 5 సంవత్సరాల్లో జాబ్ లేక మేము ఇక్కడ వైజాగ్ వస్తున్నామండి. సార్ మరి వైజాగ్ని ఐటీ హబ్గా చేస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు వైజాగ్ అనేది ఐటీ పరంగా కానీ అసలు ఏ విధంగా డెవలప్ అయిందంటారు 5 ఏళ్ళలో? ఏంటి అసలు? లేదండి, ఎటువంటి డెవలప్ అయితే లేదు. ఈ గవర్నమెంట్లో డెవలప్ లేదు, ఏం లేదండి. మేము చదువుకొని ఈరోజు ఇలా రోడ్లో ఇలా పడి ఉన్నామండి. ఈ పరిస్థితి అంటే మేము ఐటీలో లక్షల ఉద్యోగాలు ఇచ్చాము ఈరోజు అని చెప్తున్నారు కదా. గుడివాడ అమర్నాథ్ గారు గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేసి 13 లక్షల కోట్లు ఎంఓఏలు చేసుకున్నాము, పెట్టుబడులు ఆకర్షించామని చెప్తున్నారు కదా. సో వాటిల్లో ఏమైనా అమలు ఏంటంటే? గ్లోబల్ సమ్మిట్ ఇక్కడ పెట్టేది ఆ డబ్బులు ఖర్చే తప్ప కానీ దాని ద్వారా ఇక్కడ ఒక్క పరిశ్రమ రాలేదండి. ఇక్కడ అది పరిస్థితి. సరే, ప్రధానంగా గంజాయి వాడకం పెరిగిందని చెప్పి చాలా వార్తలు వస్తున్నాయి. వైజాగ్ అంటేనే గంజాయి డ్రగ్స్ అడ్డాగా అని చెప్పేసి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. ఏం చెప్తారు? అది కరెక్టేనండి. అది గంజాయి మీద ఇక్కడ రాజకీయం జరుగుతుంది తప్ప ఇక్కడ ఏం లేదు. ఇక్కడ అసలు అభివృద్ధి అనేది లేదు. అదే సరే, మరి ఇక్కడ వైజాగ్ పార్లమెంట్కి ఎంపీగా ఎంఈవి సత్యనారాయణ గారు గత 5 ఏళ్ళ నుంచి ఉన్నారు. మరి ఆయన ఏమన్నా రైల్వే జోన్ కానీ లేకపోతే స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ ఏమన్నా ప్రయత్నించారంటారా డెవలప్ చేయడానికి కానీ? ఏంటంటే రైల్వే జోన్ కానీ స్టీల్ ప్లాంట్ విషయంలో ఆయన అస్సలు పట్టించుకోవట్లేదండి. ఇక్కడ అలాగే సంవత్సరం తరబడి ఆ ధర్నా కంటిన్యూగా అవుతుంది తప్ప ఆయన ఒక్కరోజు కూడా వెళ్ళి వాళ్ళకి సంఘీభావం తెలిపిన సందర్భాలు కూడా లేవండి. సరే, అంటే మరో పక్కన ఈసారి ఎంపీ అభ్యర్థులుగా టీడీపీ నుంచి శ్రీభారత్ గారు, వైసీపీ నుంచి బొత్స ఝాన్సీ గారు పోటీకి వస్తున్నారు కదా. సో వీళ్ళిద్దరిలో ఎవరైతే ఈ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ అడ్డుకోవడానికి కానీ రైల్వే జోన్ని తీసుకురావడం విషయంలో కానీ ఫైట్ చేయగలరు అనుకుంటున్నారు? అసలు ఏం చెప్తారు? శ్రీభారత్ గారు వస్తే ఖచ్చితంగా చేయగలరండి, ఫైట్ అవుట్ చేస్తారు. శ్రీభారత్ గారు వస్తే కంపల్సరీగా రైల్వే జోన్ కానీ స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాడానికి అవకాశం ఉందండి. అంటే ఎందుకని సార్? ఏ విధంగా అంటారు? ఏ విధంగా అంటే ఇక్కడ ఈ 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా పార్లమెంట్లో మాట్లాడింది లేదు స్టీల్ ప్లాంట్ కోసం. జగన్మోహన్ రెడ్డి కూడా అసలు ఊసే లేదండి స్టీల్ ప్లాంట్ విషయంలో. అదే సార్, మరి గతంలో హామీలు ఇచ్చారు కదా, 25 మంది ఎంపీలు ఇస్తే ప్రత్యేక హోదా సాధిస్తాను, ఉత్తరాంధ్రకు రావాల్సిన ప్యాకేజ్ తీసుకొస్తామని చెప్పి, రైల్వే జోన్ విషయంలో చేస్తామని చెప్పి అని హామీలు ఇచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు వాటి మీద ఫైట్ చేశారంటారా? వాళ్ళకి ఇప్పటికి 22 మంది ఎంపీలు ఉన్నారండి. ఎంపీలు ఉన్న అక్కడ ఏం చేస్తున్నారండి? పార్లమెంట్లో ఒక్కరోజు మాట్లాడింది లేదు, ఏం లేదు. ఎక్కడ గొంగలు అక్కడ అన్నట్టుగా ఉండిపోయింది. వాళ్ళు చేసింది అయితే ఏమీ లేదు. అసలు యువకులకైతే అసలు ఉద్యోగుల విషయంలో అసలు పట్టించుకోవడం లేదండి అసలు. సరే, మరో పక్కన ఋషికొండ మీద ప్యాలెస్ కట్టారు కదా, దాదాపు 500 కోట్లు ఖర్చు పెట్టారని, ఒక టాయిలెట్కి 25 లక్షలు ఖర్చు అయిందని చెప్పి కూడా మనం చూస్తున్నాము. ఎలా అనిపిస్తుంది? రుషికొండ అంటే అది ఆక్రమించి అలా కడుతున్నారండి. రేపు ఎవరో ఒకరు, ఈ జగన్ కాదు ఏ గవర్నమెంట్ వచ్చినా అది గవర్నమెంట్కి ఇంకా చెందుతుంది. అది జగన్ వాళ్ళ సొంత ఇదేం కాదు. నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వచ్చినా అది గవర్నమెంటే అది లాక్కుంటుంది. సో ఓవరాల్గా ఈ ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి సార్? ఏం చెప్తారు? ఈ ఎన్నికల్లో జగన్ గారు పోవాలనేసి మా ఉద్దేశం అండి. ఆయన ఉంటే మళ్ళీ మాకు ఫ్యూచర్లో అయితే ఇంకేం ఉండదండి, జాబ్లు కూడా ఉండవు. జగన్మోహన్ రెడ్డి ఉంటే ఫ్యూచర్లో మేమైతే ఇంకా కూటమికే మేము ప్రాధాన్యత అయితే ఇస్తామండి. నా పేరు అప్పన్న అండి. ఏం చేస్తారు సార్? నేను ఫార్మా కంపెనీలో జాబ్ చేస్తున్నాను. ఎక్కడ సార్ మీరు? ప్రాపరా? ఇప్పుడు ఎక్కడున్నారు? మేము ఇక్కడ గాజువాకలో ఉంటాం. సరే, ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సో ఇక్కడ వైజాగ్ అంటేనే స్టీల్ ప్లాంట్ అంటారు. ఈరోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుందని చెప్పి తెలుస్తుంది. దాన్ని అడ్డుకోవాలన్నా కానీ ఇక్కడ వైజాగ్ రైల్వే జోన్ తీసుకొస్తామని కూడా హామీ ఇచ్చారు కదా. సో వీటన్నిటి మీద కూడా కేంద్రంతో ఫైట్ చేయగలిగే సత్తా ఎవరికి ఉందంటారు? ఈ రోజున ఎంపీ అభ్యర్థులుగా టీడీపీ నుంచి శ్రీభారత్ గారు, వైసీపీ నుంచి ఝాన్సీ గారు పోటీ చేస్తున్నారు వైజాగ్ పార్లమెంట్ తరఫున. సో వీళ్ళిద్దరిలో ఎవరైతే ఫైట్ చేయగలరా అని అనుకుంటున్నారు? ఇట్లా ఏం చెప్తారు? టీడీపీ నుండి అయితే కొంచెం మంచి సపోర్ట్ ఉంటుంది. వైజాగ్ అది కొంచెం బాగుంటుంది, కొంచెం డెవలప్ చేస్తారని అనుకుంటున్నాను. అంటే ఎందుకని సార్? ఇప్పటివరకు ఆల్రెడీ జగన్ పరిపాలన, వైసీపీ పరిపాలన మేము ఆల్రెడీ చూసాం కదా సార్. అంత మంచిగా అయితే ఏమీ లేదు. ఏమీ డెవలప్ అయిందని కూడా ఏమి చెప్పలేదు. ఆల్రెడీ ఇండస్ట్రీస్ కూడా ఏమీ రాలేదు సరిగా. అంటే ఈరోజు ఐటీ సెజ్ డెవలప్ చేసాము, ఐటీ హబ్ చేస్తాము వైజాగ్ని అని చెప్పి లక్షల్లో ఉద్యోగాలు ఇచ్చాము ఐటీ పరంగా. గ్లోబల్ సమ్మిట్ పెట్టి 13 లక్షల కోట్లు పెట్టుబడులు ఆకర్షించామని చెప్పారు కదా ఐటీ మినిస్టర్ గారు గుడివాడ అమర్నాథ్ గారు. మరి ఏం చెప్తారు? మరేనండి, ఐటీ కంపెనీస్ ఎక్కడ ఉన్నాయి? ఎన్ని కంపెనీలు వచ్చినాయి? ఏ ఐటీ కంపెనీస్ ఇక్కడికి రాలేదు మాకు తెలుసు. అంటే ఈ 5 ఏళ్ళలో ఐటీ పరంగా ఏమంతా ఏం డెవలప్ కాలేదు.
ఏం డెవలప్ కాలేదు. వైజాగ్ని ఫైనాన్షియల్ క్యాపిటల్ చేస్తూ ఉన్నారు, ఫైనాన్షియల్ క్యాపిటల్ చేయలేదు. 3 రాజధానులు ఉన్నారు, అవన్నారు ఇవన్నారు, ఏమీ లేదు. ఉన్న రాజధాని ఒక రాజధాని కూడా లేకుండా చేశారు పూర్తిగా. కనీసం ఒక రాజధాని ఉంటే ఏదో ఒక 3 రాజధాని ఉందని చెప్పచ్చు, కానీ కనీసం ఒక రాజధాని కూడా లేదు. రాజధాని లేని రాష్ట్రాన్ని చేశారండి ఈరోజు. సరే ఏంటి మరి ప్రధానంగా ఇక్కడ గాజువాక్ కానీ ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఏంటి అసలు? సమస్యలు అంటే ఇండస్ట్రియల్గా డెవలప్ చేయాలండి, బాగానే ఇండస్ట్రియల్కి మంచి గ్రోతింగ్ ఉంటుందండి. ఇక్కడ ఫార్మసిటీ వైపైన ఇండస్ట్రియల్కి మంచి గ్రోత్ ఉంటుంది. మంచి మంచి కంపెనీలు తీసుకొస్తే జనాలకు మంచి ఫార్మా ఉద్యోగాలు, మంచిగా ఉద్యోగాలు అవి వస్తాయి. బోల్డ్ అంత స్పేసెస్ అది ఎక్కువగా ఉంటుంది సార్ వైజాగ్లో. మంచి మంచి కంపెనీలు అవి తీసుకురావచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. మీ పేరు? భరత్ అన్న, ఎక్కడ బ్రో మీది? విశాఖపట్నం. విశాఖపట్నం. బ్రో ఇక్కడ వైజాగ్ ప్రాంతం చూస్తున్నారు కదా, గత 5 ఏళ్ళ నుంచి ఎంతవరకు డెవలప్ అయింది అనుకుంటున్నారు? అసలు ఏం చెప్తారు? నార్మల్గా అయితే డెవలప్మెంట్ అంటే ఏం లేదు బ్రో. ప్రజెంట్ అంటే ఆయన జగన్ గారు సీఎం అయిన దగ్గర నుంచి అసలు నేనైతే ఏం డెవలప్మెంట్ అయితే ఏం చూడలేదు. రోడ్స్ అవి వేస్తానన్నారు, తార్ రోడ్ వేస్తా, మా కాలనీ అంతా సిమెంట్ రోడ్ బ్రో. మా కార్పొరేటర్ గారు వచ్చినప్పుడు తార్ రోడ్ వేస్తానన్నారు, కానీ మొత్తం సిమెంట్ రోడే వేశారు బ్రో. ఇప్పటికి వచ్చే రోడ్స్ కూడా డెవలప్మెంట్ లేదు బ్రో. కార్ వస్తే దిగి పైకి వెళ్ళిపోతుంది అంతే, మొత్తం కన్నకన్నలో ఉంటుంది రోడ్. బ్రో ఏంటి మరి ఐటీ విషయంలో దాదాపు లక్షల్లో ఉద్యోగాలు ఇచ్చాము, ఐటీ హబ్ చేస్తామని అని చెప్పి మాట్లాడారు కదా, ఈరోజు ఎలా ఉంది? ఐటీ పరిశ్రమలు ఏమైనా వచ్చాయంటారు ఈ 5 ఏళ్ళలో? లేదు బ్రో, నార్మల్గా అయితే 5 lakhs ప్లస్ నెక్స్ట్ చాలా వేల మందికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు, ఏం ఇవ్వలేదు బ్రో. అదైతే నిజం కాదు, వాళ్ళు అలా రెవెన్యూ చూపించుకోవడానికి ఇలా జాబ్స్ ఇస్తున్నామని చెప్పి అలా చెప్తున్నారు, కానీ అలా ఏం లేదు బ్రో, వాళ్ళు ఏం ఇవ్వలేదు బ్రో. అంటే చూసే ఉంటారు కదా, గ్లోబల్ సమ్మిట్ పెట్టాము, ఇక్కడ 13 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించామని చెప్పి మాట్లాడారు కదా, సో ఎంతవరకు వచ్చాయంటారు పెట్టుబడులు అనేవి? ఏంటి అసలు? అంతా జస్ట్ షో బ్రో, అదంతా ఒక డ్రామాలో రన్ చేస్తున్నారు. ఇప్పుడు మన విజయవాడలో నార్మల్గా చూసుకుంటే అంబేద్కర్ బొమ్మ నాకు తెలిసి స్టాచ్యూ ఒక సేమ్ తెలంగాణలో చేసిన ప్రాజెక్ట్ ఇక్కడ కూడా చేశారు. అదొక 100 crores అయ్యింది బ్రో. 100 crores నియర్లీ 120 crores దాకా అయ్యింది, కానీ వీళ్ళేమో 200 crores 260 crores అని చెప్పి గవర్నమెంట్కి రివ్యూ చూపించారు బ్రో. అది దేనికో తెలియదు, ఆ డబ్బులంతా వీళ్ళు నొక్కేశారు బ్రో. ఏంటి ఇక్కడ ప్రధానంగా వైజాగ్ అంటేనే స్టీల్ ప్లాంట్ అంటూ ఉంటారు. ఈరోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోవడానికి ఇక్కడున్న ఎంపీ గారు ఏమైనా ప్రయత్నించారంటారా? ఎంఈవి సత్యనారాయణ గారు 5 ఏళ్ళ నుంచి ఏమన్నా? ఏమో బ్రో, దానికి ఐడియా లేదు. సో అంటే ఇక్కడ ఉన్న మీకున్న సమస్యల మీద ఈరోజు పార్లమెంట్లో ఎవరైతే ఫైట్ చేయగలరని అనుకున్నారు? అంటే టీడీపీ నుంచి శ్రీభరత్ గారు, వైసీపీ నుంచి ఝాన్సీ గారు పోటీగా వస్తున్నారు కదా, వీళ్ళిద్దరిలో ఎవరు వస్తే బాగుంటుంది అనుకున్నారు? ఏంటి భరత్ గారు. ఎందుకని బ్రో? అంటే టీడీపీ గవర్నమెంట్ ఇప్పటి నుంచో చాలా డెవలప్మెంట్స్ అయితే చేశారు బ్రో. అంటే డెవలప్మెంట్ కోసం పక్కన పెడితే ఆయన కూర్చొని పాలిటిక్స్ కోసం కాకుండా స్టేట్ డెవలప్మెంట్ కోసం చాలా చేశారు బ్రో. మన అంటే డెవలప్మెంట్ అయితే చాలా అయ్యింది బ్రో. వాళ్ళు వచ్చినప్పుడు అయితే కంపెనీస్లో జాబ్స్ ఇవ్వడం, నెక్స్ట్ కియా మోటార్స్ అనేది ఆంధ్రప్రదేశ్లో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయితే తీసుకొచ్చారు బ్రో. బ్రో ఏంటి మరి గంజాయి వాడకం పెరిగిందని అంటున్నారు వైజాగ్ సిటీ అంటేనే, ఎలా ఉంది బ్రో? ఏంటి అసలు? వైజాగ్ అయితే ఇప్పుడు గంజాయికి అదే కదా బ్రో క్యాపిటల్. మరి మొన్న స్టీల్ ప్లాంట్లో కూడా చూసినాం మనం, 2500 crores 25,000 kgs డ్రై ఈస్ట్లోని గంజాయి అది కలిపేసి తీసుకొచ్చారు బ్రో. మరి అది కూడా వాళ్ళు చెక్ చేయకుండా లోపలికి పంపించారంటే ఏం చేస్తున్నారు బ్రో? మరి అంటే వాళ్ళ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళు అలా కవర్ చేసేస్తున్నారు. టీడీపీ ఏదైనా చిన్న చేసింది అంటే ట్రోలింగ్లు అది ఇది చేసేస్తున్నారు బ్రో. ఏంటి మరి ఇక్కడ ఏదైతే ఋషికొండ మీద ఒక ప్యాలెస్ కట్టడం చూస్తున్నాము, ఒక టాయిలెట్కి 25 లక్షలు ఖర్చు పెట్టారని తెలుస్తుంది కదా, ఎలా అనిపిస్తుంది బ్రో? ఎందుకు బ్రో, ఆ కొండ ఏదైనా వాళ్ళదా బ్రో? మొత్తం తవ్వేశారు, డిగ్గింగ్ అయితే మొత్తం చేసేసి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అంతా కట్టేసుకుంటున్నారు బ్రో. 25 lakhs పెట్టి ఎందుకు బ్రో అంత ఇన్వెస్ట్ చేయడం? అదేదో బయట ఐటీ కంపెనీస్ పైన వాటికి ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు చాలామంది బీటెక్ వాళ్ళకి కూడా జాబ్స్ అది చాలా కష్టమవుతుంది బ్రో రావడానికి. మెకానికల్ వాళ్ళకి అయితే జాబ్స్ లేవంటారు, బెటర్ గో టు సిఎస్సి అంటారు బ్రో. అంటే స్టూడెంట్స్ వాళ్ళు నచ్చింది వాళ్ళు చేయకుండా వాళ్ళకి నచ్చలేని బ్రాంచ్కి వెళ్తున్నారు బ్రో. బ్రో ఏంటి మరి ఐటీ మినిస్టర్ గారు గతంలో మాట్లాడారు కదా, డెవలప్మెంట్ అంటే కోడి గుడ్డు పెట్టాలి, అది పొదగాలి అని చెప్పి మాట్లాడారు గుడివాడ అమర్నాథ్ గారు, ఎలా అనిపిస్తుంది బ్రో? ఆయన గుడ్ మంత్రి బ్రో, ఆయనే ఐటీ మినిస్టర్ బ్రో. ఆయన ఐటీ మినిస్టర్ పోను ఆయన వచ్చాక వైజాగ్ క్యాపిటల్ చేసి ఇది అది అని చెప్పారు, డెవలప్మెంట్ చేస్తాను, ఐటీ కంపెనీస్ చేస్తాను అన్నారు బ్రో. ఎక్కడ తెచ్చారు బ్రో? ఒక ఇన్ఫోసిస్ కట్టారు అంతే. మిగతా అప్పట్లో చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు హైదరాబాద్ని సైబరాబాద్ చేసి అన్ని ఐటీ కంపెనీస్ కట్టి అందరికీ జాబ్స్ అక్కడ ఇచ్చారు బ్రో. ఈయన ఏమి ఇచ్చారు బ్రో? ఈయన కట్టిన 5 ఈయన సీఎంగా ఎలక్ట్ అయ్యే తర్వాత కనుక్కున్న ఒక 5 సమస్యలు
తీర్చిన ఒక 5 సమస్యలు చెప్పమనండి బ్రో. అలాగే. ఓకే బ్రో, ఎలా ఉంటుంది అంటారు ఈ ఎన్నికలు ఓవరాల్? ఎన్నికలైతే ఆంధ్రప్రదేశ్లో అయితే ఎలక్షన్స్ చాలా టఫ్గానే అవుతున్నాయి బ్రో. కానీ మోస్ట్ ప్రాబ్లీ టీడీపీకి వెళ్ళొచ్చు బ్రో. ఎందుకంటే బీజేపీతో ఎలియన్స్ నేషనల్ పవర్ వచ్చింది కాబట్టి ఛాన్సెస్ ఉన్నాయి. మోహన్ ఏం చేస్తారు సార్ మీరు? ఆటోనాల్లో ప్రైవేట్ జాబ్ చేస్తాను. ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు. ఎక్కడ సార్ మీది? ప్రాపర్ రాజమండ్రి. సార్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇక్కడ గాజువాక నియోజకవర్గంలో చూసుకుంటే ఈరోజు ఐటీ మినిస్టర్ ఎవరైతే గుడివాడ అమర్నాథ్ గారు వైసీపీ నుంచి, పల్లా శ్రీనివాసరావు గారు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు కదా, ఎలా ఉండబోతుంది అంటారు వీళ్ళిద్దరి మధ్య? అనుకోవడం అయితే టీడీపీ వస్తుందేమో అనుకుంటున్నాను. అంటే ఎందుకని సార్? అంటే మరి ఎక్కువ వ్యతిరేకత అయితే ఉంది కదా దాన్ని. సరే అంటే ఈ 5 ఏళ్ళలో వైజాగ్ సిటీ కానీ ఇక్కడ వైజాగ్ పార్లమెంట్ పరిధిలో కానీ ఏమన్నా డెవలప్ అయిందంటారా? ఏంటి అసలు డెవలప్మెంట్ అంటే ఏమీ లేదుగా, ఆల్రెడీ డెవలప్మెంట్ అయితే ఏం లేదు. అదే. సో ఎలాంటి పెట్టుబడులు ఏమైనా వస్తున్నాయి అంటారు సార్, పరిశ్రమలు కానీ ఏంటి అసలు? పరిశ్రమలు అయితే మరి ఏం రాలేదు ఇప్పటివరకు. అదే. సరే ఏంటి ఇక్కడ ఎంపీగా ఉన్నారు కదా ఎంవివి సత్యనారాయణ గారు, 5 ఏళ్ళ నుంచి ఏమన్నా స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ ప్రైవేటీకరణ అడ్డుకోవడానికి ప్రయత్నించారంటారా? ఏంటి అసలు? ఏం లేదు, అనుకోవడం అయితే ఏం లేదు, ఓన్లీ ఎంపీ అంతే. అదే. సార్ మరో ఈసారి ఎన్నికల్లో ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా శ్రీభారత్ గారు టీడీపీ నుంచి, వైసీపీ నుంచి బొత్స ఝాన్సీ గారు పోటీకి వస్తున్నారు కదా, ఎలా ఉంటుంది అంటారు? ఏంటి వీళ్ళిద్దరిలో ఎవరు వస్తే ఈ వీటి కోసం ఫైట్ చేయగలరు అనుకుంటారు? స్టీల్ ప్లాంట్ కానీ రైల్వే జోన్ విషయంలో కానీ కేంద్రంతో ఫైట్ చేయగలరు అంటారు? ఏం చెప్తారు? మరి దానికైతే నేను ఆన్సర్ చెప్పలేను. అంటే ఎందుకంటే సో ఓవరాల్గా ఏపీలో ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి అంటారు? అంటే టీడీపీ రావచ్చు అనుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ.